అనేక సార్లు మనం నొప్పిని గుర్తించము. అనేక సార్లు మనము ఏమనుకుంటా ఉంటామంటే, పర్వాలేదులే, అది నెమ్మదిగా అదే పోతుంది, అసలు నాకేం అవ్వలేదు, ఆయన వల్ల నేనేం బాధపడలేదు, ఆయన చెప్పినటువంటి మాటల వల్ల నా హృదయం ఏమి గాయపరచబడలేదు, అంత బానే ఉంది అని చెప్పి అనుకుంటా ఉంటాం. నో, దట్స్ రాంగ్. నొప్పిని నీవు గుర్తించాలి. స్టాప్ ప్రిటెండింగ్. అంత బానే ఉంది అని నువ్వు ప్రిటెండ్ చేయడము మానివేయాలి. దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఆ యొక్క గాయాన్ని నీవు దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఆ యొక్క నొప్పిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవా, ఈ యొక్క నొప్పి నేను కలిగి ఉన్నానయ్యా. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం అందరూ తెలిసినటువంటిది. ఏంటది? మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యుడి అనేటువంటి మాట. మనం దేవుని దగ్గరికి నీ యొక్క గాయాన్ని తీసుకొచ్చావా? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ యాక్చువల్లీ గాట్ ఇట్? అంటే దేవుని దగ్గర తీసుకొచ్చి నీవు నీ యొక్క మనసు నుండి విడిచిపెట్టాలి. నీ యొక్క మనసు నుండి ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టాలి. మనం చాలాసార్లు విడిచిపెట్టము. మనం ఏం చేస్తూ ఉంటామంటే పట్టుకొని ఉంటాము వారిని. ఆ యొక్క ప్రార్థనలో, దేవా, ఈ వ్యక్తిని నాయనా నేను విడిచిపెడుతున్నానని చెప్పి ఆ యొక్క వ్యక్తి గురించి ప్రార్థన చేయి. దేవా, ప్రభువా, ఈ వ్యక్తినైనా నన్ను దూషించాడు, నన్ను హింసిస్తున్నాడు, లేకపోతే నా పైన చెడుగా ప్రచారం చేస్తున్నాడు, వాడిని నేను క్షమిస్తున్నానయ్యా, నీ ముందు చేరుస్తున్నానని చెప్పి నీవు ఆయనని దేవుని ముందుకు తేవాలి.